హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వరి క్రియేషన్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చపాతీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫిష్ కర్రీ చేస్తాను కాబట్టి నేనైతే అది ఫిష్ కర్రీ కోసం ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ చేసేసుకున్న తర్వాత కర్రీ అనేది పొయ్యి మీద వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చపాతీ అనేది చేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే ఒకవేళ చాలా చపాతీలు చేయాలంటే కొంతమందికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరైతే తొందరగా అయిపోవాలి అని అనుకుంటే, చాలా స్పంజిగా మెత్తగా ఉండాలి అని అనుకుంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగా పొంగుతాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ వేసిన. ఎందుకంటే ఒక్కసారి 2 చపాతీలు అనేటివి మనము చేసేసుకోవచ్చు. అందుకని ఇలా అయితే ట్రై చేసి చూడండి మీరైతే. నేనైతే ఎప్పుడైతే ఇలాగే చేస్తాను. నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా చపాతీలు అయితే కొన్ని చేసి చూపిస్తాను. మా పిల్లలైతే అప్పటి నుండి ఏడుస్తున్నారు. ఈరోజైతే వంట లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి మసాలా లాంటివి ఏం లేకుండా లేట్ అయిపోయిందని ఫిష్ కర్రీ అయితే మామూలుగా ఆనియన్స్ కోసేసుకొని మసాలాలు ఏమి నూరకుండా అప్పటికప్పుడు ఎలా ట్రై చేయాలో, తొందరగా కర్రీ కావాలి అని అనుకుంటే ఇలా చేసి చూడండి. మీకైతే ఇంకా చపాతీ చేయడం అయిపోయిన తర్వాత నేనైతే చూపిస్తాను. అలా ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. మళ్ళీ మనకి ఫిష్ కర్రీలో సూప్ బాగానే వస్తుంది. ఎప్పుడైనా ఫిష్ కర్రీకి సూప్ ఉండాలి అంటే, మా ఇంట్లోనైతే ఫిష్ కర్రీ వండితే మాత్రం కంపల్సరీ సూప్ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. చూడండి, ఇంకా నేనైతే బాండి పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే నేనైతే డైరెక్ట్గా పోపేసేసుకున్నాను. ఇంకా నాకైతే మసాలాలు అవన్నీ వేయించి నూరడం అంటే చాలా కష్టం అవుతుంది. అందుకే తొందర అయిపోవాలని నేనైతే ఇలా ట్రై చేసి, ఎప్పుడైనా అర్జెంట్ అనుకుంటే ఫిష్ కర్రీ అయితే నేనైతే ఇలానే ట్రై చేస్తాను. ఇంకా మనమైతే చికెన్ వాటికైతేనేమో కొంచెం ఏమంటారు, ఫ్రై లాగా చేసేసుకోవచ్చు. కానీ ఇంకా దీనికైతే కంపల్సరీ సూప్ అనేది ఉండాలి ఫిష్ కర్రీకి అనేది. ఇంకా నేనైతే ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే వేసిన పేస్ట్ అయితే నేనైతే ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం కుడక ఇవన్నీ ముందే ఫ్రై చేసి పెట్టేసుకొని, ఇంకా మెయిన్ మెంతులు అండి, ఇవి కంపల్సరీ ఫిష్లో వేస్తారు కంపల్సరీ. ఇవన్నీ కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను. అవైతే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత పసుపు వేసేసుకున్నాను కదండి ఫ్రెండ్స్. ఏంటంటే ఫిష్ కర్రీ వండితే మాత్రం ఫిష్ అనేది ముందే ఫ్రెష్ చేసుకున్న తర్వాత నేనైతే ముందే ఎప్పుడు సాల్ట్, కొంచెం నిమ్మకాయ, తర్వాత అది కారము అన్నీ వేసి ఒక 1 అవర్ ముందు నేనైతే ఇది నానబెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఫిష్ అనేది మెయిన్ స్మెల్ వస్తుంది అంటారు కదండి. ఫిష్ కర్రీ అనేది ఇట్లా చేసి పెట్టేసుకుంటే ఇంకా మనకు స్మెల్ అనేది రాదు, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఫిష్ కర్రీ వండినా అని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఫిష్కి మంచిగా పడుతుంది ఆ కారం, ఉప్పు అనేది. అందుకనే నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీ. ఇంకా నేను ఇందులో ఏంటంటే కొన్ని ఫిష్లు అయితే మనం ఆయిల్లో వేయగానే విరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ ఫిష్ అనేది వేరే ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫిష్కి నేమ్స్ అనేవి ఏమి తెలియదు ఫ్రెండ్స్. నేనైతే తెస్తే తినడము, వండడము లాంటివి తప్ప వాటి నేమ్స్ అనేవి అలాంటివి అంటూ ఏం తెలియదు. కానీ ఈ ఫిష్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇంకా ముందే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను కొంచెంసేపు. తర్వాత చింతపులుసు వేసేసుకున్నాను. చూడండి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కర్రీ. ఇంక ఇందులో లాస్ట్ మనం దింపేటప్పుడు కొంచెం ఏంటంటే ధనియా పౌడరు మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకునేది ఉంటే ధనియా పౌడర్ మీదికెళ్ళి మళ్ళీ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నా కర్రీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకొక 5 మినిట్స్ అలా నేనైతే పెట్టేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత మాకైతే కంపల్సరీ సూప్ ఉండాల్సిందే. ఎంత అంటే
అట్లా చేస్తారు. సూప్ అనేది ఫిష్‌లో కంపల్సరీ ఉండాలి అని మనకి ముందే ఫిష్ తేంగానే చెప్తారు. నాకేమో సూప్‌లు అంటే చాలా ఇష్టం ఉండదు. మా ఇంట్లో వాళ్ళకైతే సూప్‌లు అంటారు. ఆఖరికి చికెన్ వండిన సూప్ అంటారు. నేనైతే చికెన్ వండితే సూప్ అయితే అస్సలు పెట్టను. దగ్గరికి ఫ్రై చేస్తాను. ఇంకా ఫిష్ అయితే అయిపోయిందిగా. ఇంకా చూడండి చపాతీ అనేది కాల్చుకుంటున్నాను. ఇంకా మీకైతే ఒకటి చేసి చూపిస్తాను. మా పిల్లలైతే ఆకలైతుంది నాకు అని ఏడుస్తున్నారు అప్పటి నుండి వాళ్ళైతే. ఈరోజు ఈవినింగ్ ఏం తినలేదు. అందుకే ఇంకా నేనైతే ఇంకా లేట్ అయిపోయింది నాకు కొంచెం ఈరోజు వంట. ఎందుకంటే నాన్ వెజ్ కదా, ఇంకా ముందే ఫిష్ కొంచెం అందుకే లేట్ అయిపోయింది నాకు. అయినా తొందరగా ట్రై చేసినాను కానీ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. నేను చేసినట్టు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నాకైతే చెప్పండి మీకు ఎలా వచ్చిందో ఫ్రెండ్స్. చూడండి నా వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే ఒక్కటే నమ్ముతాను ఫ్రెండ్స్. ఏంటంటే ఈ రోజుల్లో అంతకుముందు కాలం నాడు ఏమంటారు, ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అని అనేవాళ్ళు. కానీ నేనైతే అలా నమ్మను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను నమ్మేది ఏంటిదంటే ప్రతి ఆడదాని విజయం వెనుక మొగాడే కారణం ఫ్రెండ్స్. ఎందుకంటే దేనికైనా మనం సపోర్ట్ చేయాలన్నా, దేనికైనా హస్బెండ్ అయినా, ఇంట్లో పెద్దవాళ్ళైనా, మన ఫ్యామిలీ పరంగా అయినా, ఇంట్లో మెయిన్ హస్బెండ్, వీళ్ళ సపోర్ట్ వల్లే ఏ ఒక్క గృహిణి అయినా కానీ పైకి ఎదగగలుగుతుంది. నేనైతే ఇదే నమ్ముతాను. ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఖచ్చితంగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మంచి మంచి పనులు నేనైతే ఇదే నమ్ముతాను. ప్రతి ఆడవాళ్ళ విజయం వెనుక మగాడు ఖచ్చితంగా కారణము అని నమ్ముతాను. ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మొత్తం అన్ని చపాతీ కాలవడం చూపించలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఇంకా కూర్చున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సపోర్ట్ ఫ్రెండ్స్.